నమస్తే. ఈ రోజు నేను ఒక సరికొత్త రెసిపీతో ముందుకు వస్తున్నాను. అదేంటంటే 1 కిలో పెద్ద చేప, ఒకే చేపని పెద్ద కిలో చేపని దీన్ని పైలట్ అంటారు మా ఏరియాలో. మీరేమంటారో కామెంట్లో పెట్టండి. చేపని అన్నింటినీ శుభ్రంగా కట్ చేపించి 3-4 సార్లు ఉప్పేసి నీసు వాసన పోయే వరకు శుభ్రంగా కడిగి ఇలా పక్కన పెట్టుకోవాలి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఈ మాత్రం బిగ్ సైజ్ ఆనియన్స్ 2 కట్ చేసుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయలు 5 తీసుకోవాలి. అలాగే మామిడికాయ తీసుకున్నాను నేను. మామిడికాయ వేస్తే పులుపుగా మన చేపల పులుసు చాలా టేస్ట్గా వస్తుంది. అలాగే ఈ మాత్రం 3 టమాటో, దీన్ని నేను మిక్సీలోకి వేసి పేస్ట్ చేసి పెట్టుకుంటాను. కరివేపాకు, కొత్తిమీర, సాసులు, మెంతులు దోరగా వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న పౌడర్ ఇది. ఇందులోకి నూనె, రుచికి సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఒక 50 గ్రాముల చింతపండు నేను శుభ్రంగా కడిగి ఈ మాత్రం గొజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి గరం మసాలా, ఫిష్ మసాలా, మన చేపలు పులుసు కావాల్సిన ఇంగ్రీడియంట్స్, అలాగే ఆవాలు, కొద్దిగా కారం పొడి, కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర, వీటన్నిటిని ఇప్పుడు నేను ఏ విధంగా తయారు చేస్తానో, ఎలా చేస్తానో మీరు కూడా క్యూఎస్ఆర్ కానీ రండి. ఇంకా ఆలస్యం ఎందుకు. మాత్రం టమోటాలన్నీ మనం కట్ చేసుకొని దీన్ని పేస్ట్ చేసుకొని వచ్చి పక్కన పెట్టుకోవాలి. టమోటాలని ఈ మాత్రం పేస్ట్ చేసి దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. పులుసుకి ముందుగా స్టవ్ వెలిగించి ఈ మాత్రం వెడల్పుగా ఉండే డేక్షాన్ పెట్టుకోవాలి. చేపల పులుసు ఎప్పుడు చేసినా ఈ మాత్రం వెడల్పుగా ఉంటే చేపల పులుసుకి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. కాబట్టి నేను ఒక 5 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. నేను ఆయిల్ ఆప్షనల్, అది మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకుని నేను 5 స్పూన్లు వేసుకున్నాను. ఈ మాత్రం ఆయిల్ కాస్త వేడెక్కాక ఇందులోకి ఆవాలు వేసుకోవాలి. ఇందులోకి 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా జీలకర్ర, ఇందులోకి మనం ముందుగా సన్నగా చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. వీటన్నిటిని ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు కలుపుకుందాం. ఈ మాత్రం ఉప్పు చూసేసుకోండి, సాలపైతే మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు, తక్కువగా వేసుకోండి. వీటన్నిటిని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. ఈ మాత్రం అల్లం వెల్లుల్లి పేస్టు మీ ఆప్షనల్, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. నేను ఎక్కువ కాబట్టి ఈ మాత్రం వేసుకున్నాను. వీటన్నిటిని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఈ మాత్రం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక కారం మీ ఆప్షనల్, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి నేను 1.5 స్పూన్ కారం వేసుకున్నాను. అలాగే ధనియాల పొడి, అది 1.5 స్పూన్. మీ ఆప్షనల్, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. ఇది మాత్రం వేయించుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇందులోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమోటో పేస్ట్ వేసేసుకున్నాం. ఈ టమోటో పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇది మాత్రం బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇది మనం ముందుగా 50 గ్రాముల చింతపండు శుభ్రం చేసి పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ పులుసును కూడా ఇందులో వేసేసుకున్నాం. ఇప్పుడే ఉప్పు కారాలు చూసుకొని ఉప్పు సాలిపోతే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా ఉప్పు సాలదు, కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుందాం. వాటర్ మీ ఆప్షనల్, ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, మీ గ్రేవీ చిక్కగా కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్. నాకైతే ఈ మాత్రం సరిపోతుంది కాబట్టి దీంట్లో కొద్దిగా నేను వాటర్ యాడ్ చేసుకుంటాను. పులుసుని వేయించుకోండి. చేపల పులుసు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది.
పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ ఎంతో సింప్లీ టేస్టీ మన చేపల పులుసు రెడీ చేసుకున్న తర్వాత ఇందులోకి మాత్రం మామిడికాయ ఉప్పు వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా ఫిష్ మసాలా, కొద్దిగా ఆవాలు, మెంతులు మనం వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా గరం మసాలా, వీటన్నిటిని వేసుకొని బాగా కలుపుకోవాలి. గరిటె పెట్టకుండా ఇలా కలిపెట్టుకోవాలి. ఇంతే. చివరిగా ఇందులోకి కొత్తిమీర కొద్దిగా గార్నిష్ చేసుకుని దింపేసుకుంటే ఇది బాగా చల్లారించినాక వడ్డించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చేపల చారు ఎప్పుడు కానీ చేసినప్పుడు తినకూడదు. తెల్లారి చేస్తే మధ్యాహ్నం, నైట్ చేస్తే పొద్దున్న తింటే చేపల చారు చాలా సూపర్గా టేస్ట్గా ఉంటుంది. చివరిగా ఈ మాత్రం కొత్తిమీర గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి అన్నంలో కానీ సంగటిలో కానీ వేసుకొని కుమ్మేడాలి. ఈ మాత్రం మన చేపల పులుసుని గ్రేవీ చిక్కగా అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి. టేస్టీ మన చేపల పులుసు రెడీ. వైట్ రైస్లోకి కానీ రాగి ముద్దలోకి కానీ ఈ చేపల పులుసు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఏ విధంగా తయారు చేసానో మీరు కూడా ఆ విధంగా తయారు చేయండి. పిల్లలకి పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. చాలా సూపర్గా ఉంటుంది. మన వేడి చేపల పులుసు రెడీ అయింది, సంగటి రెడీ అయింది. ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ చేపల పులుసులోకి వేడి సంగటిని వేసుకొని తింటే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. ఉప్పు, కారాలు, మసాలా అన్నీ పర్ఫెక్ట్గా కుదిరినాయి. చేప ముక్కు కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది. చేపల పులుసు చాలా అంటే చాలా సూపర్గా ఉంది. చూశారుగా, ఈ విధంగా మీరు ట్రై చేయండి. చిన్నోళ్ళు పెద్దోళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మాటలు లేవు, వేరే లెవెల్ మాట్లాడుకోవడాలు లేవు. చూశారుగా, అంత పర్ఫెక్ట్గా మసాలాలన్నీ పర్ఫెక్ట్గా కుదిరింది. నేను ఇప్పుడు ఏ విధంగా చేశానో మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చేపల పులుసును మాత్రం తప్పకుండా తయారు చేసి తినండి. మరొక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం. బాయ్.